The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Anil Nair classes and make your 60 plus aptitude exams dreams come true. Download the app now. మళ్ళీ ఇక్కడ చూడండి సార్, y ఈక్వలెంట్ టు 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ అండ్ సో ఆన్. y ఈక్వలెంట్ టు 1/2 ప్లస్ 1/3 ప్లస్ సేమ్ ఎట్లయితే మనం స్క్వేర్ రూట్ చేసామో అదే లాజిక్లో ఇక్కడ సాల్వ్ చేద్దాం. అసలు ఇదంతా లేకపోతే, ఇదంతా ఈ మొత్తము లేకపోతే ఆన్సర్ ఏమవుతుంది? 1/2. 2 మీద పెరిగింది, 2 ప్లస్ సంథింగ్. డినామినేటర్ 2 కంటే పెరిగింది, 2 కంటే పెరిగితే ఆన్సర్ లెస్ దాన్ 0.5 ఉండాలి. ఆన్సర్ లెస్ దాన్ 0.5 ఉండాలి. చూడంగానే నాకు 3/2 ఎంత సార్? 1.5. 1.5 కంటే ఎక్కువ అంటే ఇది ఆన్సర్ కాదు. 1.5 కంటే ఎక్కువ అంటే ఇది ఆన్సర్ కాదు. చూడంగానే నా క్వశ్చన్ చూడంగానే ప్లస్ 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 ఉన్నది. ఇది మొత్తం లేకపోతే 1/2 ఎంత? 0.5. 1/2 ఎంత? 0.5. డినామినేటర్ పెరిగితే వాల్యూ తగ్గుతుంది అంటే ఆన్సర్ లెస్ దాన్ 0.5. y ఈక్వలెంట్ టు 1/2 ప్లస్ 1/3 ప్లస్ 3 2s are 6, 6 plus 1 7 అంటే y is greater than 3/7. y is greater than 3/7 అంటే 0.4. y అనేది 4 కంటే ఎక్కువ ఉండాలి, 0.5 కంటే తక్కువ ఉండాలి. 0.4 కంటే ఎక్కువ ఉండాలి, 0.5 కంటే తక్కువ ఉండాలి. అంటే √11 గనక వేస్తే √11, √9, √16, 3 ప్లస్ 11 9 డిఫరెన్స్ ఎంత? 2, 16 9 డిఫరెన్స్ ఎంత? 7. ఇది ఎంత అవుతుంది? 3.28. అందరూ ఉన్నారు కదా సార్? 3.28లో 3 తీసేస్తే 0.28 డివైడెడ్ బై 2 ఎంత? 0.14. ఆప్షన్ బి కూడా పోయింది. నేను ఫస్ట్ సెషన్లో నేను మీకు ఒక ఇంపార్టెంట్ థంబ్ రూల్ చెప్పాను. క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చదవండి. మీరు అసలు ఆన్సర్ ఆప్షన్ని చదవకుండా ప్రాబ్లం సాల్వ్ చేయడంలోనే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎక్స్ట్రా టైం తీసుకుంటూ ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీ యొక్క నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తగ్గుతుంది. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తగ్గినట్టు ఆటోమేటికల్గా మీ స్కోర్ కూడా తగ్గుతుంది. స్కోర్ పెరగాలి అని అంటే రైట్ ఫస్ట్ పేపర్ని స్కాన్ చేయాలి. ఈజీ క్వశ్చన్స్ ఎక్కడైతున్నాయో, మీ ఫేవరెట్ టాపిక్స్లో ఎక్కడైతుందో అక్కడ నుంచి చేసుకుంటూ రావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎనీ డౌట్స్ ఆర్ దేర్? ఇప్పటి వరకు చెప్పిన దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చేయొచ్చు. అకాడమిక్ డౌట్స్ కాకుండా మీరు ఏది రాసినా రైట్ మిమ్మల్ని మా టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఏ వీడియో చూడకుండా మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు. సింపుల్ థింగ్ సార్. నేను ఒక రైట్ క్యాట్ ఎగ్జామ్ చెప్పే టీచర్లు క్లాసులో ఎంటర్టైన్మెంట్లు, లైక్లు, షేర్లు, లైక్ చేయండి అని చెప్పి పనికి మాలిన యూజ్లెస్ మాటలు కుర్రాళ్ళు చెప్తారు. అట్లా రైట్ అనుభవం లేని టీచర్లు చెప్తారు. రైట్ ఇక్కడ డౌట్కి సంబంధించి ఏదైనా అడగండి. రైట్ డౌట్కు సంబంధించి ఏదైనా అడగండి. మీకు బేసిక్స్ రాకుండా ఇంకో 2 వారాల్లో ఎగ్జామ్ పెట్టుకొని బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయమంటే నేను చెయ్యను. దయచేసి బేసిక్స్ నేర్చుకొని రైట్ అప్పుడు మీరు క్లాస్ వింటే అది మీకు ఉపయోగపడుతుంది. ఇంకో ఆల్మోస్ట్ 3 వీక్స్లో మనకు ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు మీకు ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని చెప్పాలా సార్? రైట్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఎవ్రీబడి ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఒకసారి మనం జామెట్రీ చూద్దాం. నిన్న తీసుకున్న అనాలసిస్లో జామెట్రీ ప్రాబ్లం సాల్వ్ చేయలేదు, కానీ కొంతమంది స్టూడెంట్స్ నాకు పంపించారు అందరూ ఫార్ములాలే. జామెట్రీ ఉంటే అందరూ ఫార్ములాలే. స్పియర్ ఫార్ములే 4/3 πr³, సర్కిల్ ఫార్ములే πr² అంటే ఇంకా మనకు ఇంకా ఆ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిన లాజిక్ తెలియకపోతే బండగట్లనే సాల్వ్ చేస్తాం. ఇది ఒక్కసారి చూడండి సార్. ఏబిసిడి అనేది
ఒక 7 సెంటీమీటర్ స్క్వేర్, ఇదేమో స్క్వేర్, 4 సైడ్లు సమానము. బండగా ప్రాబ్లంలు సాల్వ్ చేయొద్దు. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఈ రెండిటి మధ్య మిడ్ పాయింట్ ఇది ఈ. ఈ రెండిటి మధ్య మిడ్ పాయింట్ ఇది ఎఫ్. ఏసి, ఏ అండ్ సి ఒక లైన్ గీసాను, డయాగ్నల్. దీని ఏరియా ఎంత? దీని ఏరియా ఎంత కనుక్కోమన్నాడు. రైట్, దీని ఏరియా ఎంత కనుక్కోమన్నాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చెప్తాను సార్. ఇక్కడ చూడండి సార్, ఒక పేపర్ ఉంది. ఇక్కడ చూడండి సార్, ఇది స్క్వేర్, ఏబిసిడి, ఇది స్క్వేర్. ఈ కొనిచ్చాడు, డయాగ్నల్ ఇచ్చాడు, అటువైపు 2. ఇక్కడ మీకు క్వశ్చన్ అర్థమవుతే ఇది గనక ఇది ఒక స్క్వేర్, ఇక్కడ మిడ్ పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ మిడ్ పాయింట్ ఇచ్చాడు, ఈ లైన్ ఇచ్చాడు. నవ్వు ఇక్కడ చూడండి సార్, దీని ఏం చేయొద్దు. సపోజ్ చిన్నది చేస్తాను. ఈ జామెట్రీ ఎంత ఈజీ అంటే, ఇది ఏబిసిడి స్క్వేర్ సార్, ఇది డయాగ్నల్ ఇచ్చాడు. ఈ డయాగ్నల్ కింద పేపర్ని రైట్ ఫోల్డ్ చేయండి, అయిపోయింది ఆన్సర్. పేపర్ని ఫోల్డ్ చేస్తే ఈ ఈఎఫ్ పైకి వెళ్తే ఇదేమవుతుంది? జీహెచ్ అవుతుంది. ఇదే పేపర్ని ఇటువైపు ఫోల్డ్ చేశాను, దీన్ని కనెక్ట్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8. నాకు 3 రైట్ యాంగిళ్ళు కావాలి అవుట్ ఆఫ్ 8. షేడెడ్ రీజియన్ ఏరియా ఎంత? 3/8. పేపర్ ఫోల్డింగ్. ఇదే డయాగ్నల్ కదా సార్, ఈ డయాగ్నల్ గుండా దీన్ని ఇటువైపు ఫోల్డ్ చేసి మొత్తం కనెక్ట్ చేశాను. 1 2 3 4 5 6 7 8. మొత్తము 8 రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. చిన్న షేడెడ్ రీజియన్లో ఎంత ఉన్నాయి? 3. 3/8 ఎంత? 37.5. 3/8. ఎక్కడ ఆన్సర్ ఉంటే అక్కడ. చాలా ఈజీ లాజిక్ సార్. రైట్, జామెట్రీ మీకు వస్తే ఎంత లక్కీ అంటే సార్, స్పియర్ ఫార్ములా, ఈ ఫార్ములా, ఆ ఫార్ములా అవసరమే లేదు. ఒక ఫిగర్ ఇచ్చాడు సార్, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏమిచ్చాడు సార్? ఈ క్వశ్చన్ని సగం మంది సాల్వ్ చేయరు, ఎందుకంటే ట్రెపీజియంలో ఏరియా అంటే వాళ్ళు బండకు ఒకటి గుర్తుపెట్టుకొని ఉంటారు, ½ ఇంటూ ప్యారలల్ సైడ్స్ సమ్ ఇంటూ హైట్. అసలు ఇక్కడ అదేమి ఇవ్వలేదు. అంటే ఫార్ములా యూజ్ చేసిన వాళ్ళు బాగా కష్టపడతారు. ఈ క్వశ్చన్ చూడండి సార్, హైట్ ఆఫ్ ఎట్లయినా అట్లా యాప్టిట్యూడ్ మీరు అట్లా చదివితే మీకు వస్తుంది అని అనుకుంటే అదొక భ్రమలో జీవిస్తున్నారు మీరు. ఒక ఫిగర్ ఉంది, ఐసోసెలస్ ట్రెపీజియం, హైట్ ఇచ్చాడు, ఇదేమో 12 ఇచ్చాడు. అర్థమైంది. డయాగ్నల్ ఇక్కడ వరకు వాల్యూ ఎంత ఇచ్చాడు? 15. హైట్ ఇచ్చాడు, ఏడి ఇచ్చాడు. మనకేం కావాలి? ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం. అదేమో ఐసోసెలస్ ట్రెపీజియం అన్నాడు. నా ఇక్కడ చూడండి సార్, అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్. ఇదేమో పర్పెండిక్యులర్, ఏబి ఏమో సిడికి ప్యారలల్, ఐసోసెలస్ అన్నాడు కాబట్టి ఈ 2 సమానము. ఏసీ ఈక్వలెంట్ టు బీడి. మళ్ళీ చూడండి సార్, ఇదే పేపర్ మీద ఉంటే ఒక కత్తెర తీసుకోండి సార్, తీసుకొని ఇక్కడ కట్ చేయండి, ఈ పోర్షన్ని కట్ చేయండి. ఒక కత్తెర తీసుకొని ఈ ఫిగర్ని ఇక్కడ కట్ చేయండి, కట్ చేసి మళ్ళీ రండి, ఆ కట్ చేసి ఉన్న పీస్ని ఇక్కడ పెట్టండి. అయిపోయింది ఆన్సర్. ఒక మనకు రెక్టాంగిల్ వచ్చింది. ఇదేమో 15, ఇదేమో 12. మనం 15 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ చేస్తే ఆన్సర్ ఎంత? 108. 5 సెకండ్లలో 2D ఫిగర్లు, 3 3D ఫిగర్లు ఈజీగా అయిపోతుంది. ఒక కత్తెర తీసుకోండి, ఇక్కడ కట్ చేయండి. ఈ పోర్షన్ని కత్తెర తీసుకొని ఇక్కడ అతికిస్తే ఏమైంది? రెక్టాంగిల్ అయింది. ఈ వాల్యూ ఎంత? 15. రైట్, ఇదెంత?
12 కాబట్టి 15 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ రైట్ చేస్తే ఇదంతా 9 9 9 9 ఇంటూ 12 ఎంత 9 ఇంటూ 12 ఎంత 108 చాలా ఈజీగా మీకు ఆన్సర్ 108 వచ్చింది. ఈ మొట్టమొదటి క్లాసులో నేను మళ్ళీ అరిథమెటిక్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుంటాను, సంఖ్యా వ్యవస్థ నుంచి కొన్ని ప్రాబ్లంలు తీసుకుంటాను. ఎంత ఈజీగా అంటే ఇవన్నీ మీకు వచ్చుండాలి, రాకపోతే కనుక కష్టము. ఈ వీడియోలో కాన్సెప్ట్ మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఇటువంటి కొన్ని వేల కాన్సెప్ట్స్, మెథడ్స్, షార్ట్ కట్స్, ట్రిక్స్, టెక్నిక్స్ ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటే ఇమీడియట్గా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ లింక్ ఉంది. ఇమీడియట్గా అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి.